వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు గత వారం రోజులుగా వినిపిస్తున్నటువంటి అంశం శ్రీకాళహస్తి కేసు. జనసేన ఇన్ఛార్జ్ వినితా కోట, ఆమె భర్త చంద్రబాబు ఉరఫ్ చంద్రశేఖర్ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి శ్రీనివాసులు ఉరఫ్ రాయుడు అనేటువంటి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, అతన్ని చంపేసి నదిలో పడేశారు తమిళనాడులో. ఇది కేసు, ఇది వార్త. ఇది తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది, పక్కన పెట్టేశారు. సో ఇందులో ప్రచారం జరుగుతున్నటువంటి తీరు ఇదంతా చూస్తూ ఉంటే టార్గెట్ పవన్ కళ్యాణ్గా ఈ కేసుని మలుస్తున్నారు, లేదు మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే విధంగానే దీన్ని తీసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే ఈ మొత్తం ఎపిసోడ్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు అనేది స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం. సో దీంట్లో ఎంతోమంది కథనాలు వండి వార్చారు. కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఫోన్ చేసి మాట్లాడి సర్పంచులతోటి ఇంకొకరితోటి ఇది చేశారు. వచ్చినటువంటి దాంట్లో మెజారిటీ ఏది ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరికి ఏంటంటే పోలీసులు క్లియర్గా బయటకు వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. అప్పుడు దానికి సంబంధించి నిజానిజాలు తెలుస్తాయి. తెలియకుండా పూర్తిగా మాట్లాడేసి వేరే వాళ్ళ మీద బురదేస్తాం, వీళ్ళ మీద బురదేస్తాం అంటే ఇంకా అసలు అందులో ఏం జరిగింది హిస్టరీ. కేవలం వెళ్ళేటప్పుడు పోలీసులు రిమాండ్కి తీసుకెళ్లేటప్పుడు వినితా కోట చాలా ఆవేశంగా చేసినటువంటి వ్యాఖ్యలు, బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని వదిలిపెట్టేది లేదు, వాస్తవాలు ఏంటన్నా అన్నీ బయట పెడతాను నేను అని చెప్పి ఒక మాట మాట్లాడుతూ వెళ్ళింది. ఫైన్ అక్కడికి. సో ఎవరు చేయించారనేది తనకి తెలుసు. తను ఎవరికైనా చెప్పిందా? పోనీ పోలీస్ స్టేషన్లో ఉన్న అక్కడ విచారణలో ఇలా జరిగింది ఇది అని చెప్పిందా? సో బయట మనకు ఉన్నటువంటి కథనాల ప్రకారం ఏంటంటే, అలాగే ఈ శ్రీనివాసులు ఉరఫ్ రాయుడు ఎవరైతే ఉన్నారో, దాదాపుగా గత 9-10 ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే తనకి సంబంధించి ఎందుకు అతన్ని తొలగించాల్సి వచ్చింది విధుల నుంచి అనే దాని మీద కూడా ఈ డీటెయిల్స్ ఉన్నాయి మనకి. తన ఏదో ప్రైవేట్ వీడియోస్ తీస్తున్నాడని, రాజకీయ ప్రత్యర్థులకి అందజేస్తున్నాడు అని. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం మొదలు పెడదాం. రాజకీయ ప్రత్యర్థులు ఎవరు వినితా కోటకి? జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, మూడు డిఫరెంట్ పార్టీలు. ఎన్నికల ముందు వరకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ కూటమి పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాం అన్నప్పుడు ఈ మూడు పార్టీలు ఒకటైపోయాయి. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3-1 వర్సెస్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థి పార్టీ అవుతుంది, తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు. ఈ రకంగా చూసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డే చేయించాడు అని చెప్పి ఎలాగ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు బయట ఉన్నటువంటి వాళ్ళు. నిజమే, బొజ్జల సుధీర్ రెడ్డికి వినితా కోటకి మనస్పర్ధలు ఉన్నాయి. ఏ విధంగా? రాజకీయంగా 2 పార్టీలకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి ఎన్నికలకి ముందు జనసేన, తెలుగుదేశం, వైసీపీ ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి టికెట్ ఎవరిది ఏంటనే తెలుగుదేశం పార్టీ టికెట్ బొజ్జల సుధీర్ రెడ్డిదే పొత్తు లేకపోతే. అలాగే ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన టికెట్ కూడా కాళహస్తిలో ఖచ్చితంగా వినితా కోటకి ఇచ్చేవారేమో. ఇక వైసీపీ, బీజేపీ సంగతి మనకు తెలియదు, పక్కన పెట్టేద్దాం. సో ఇలా చూసుకున్నప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది ఉంది ఇక్కడ. తర్వాత ఎవరి వైపు నుంచి ఇక్కడ తప్పు అని చెప్పాలి? రెండోది, ఇందులో ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్య అయితే బాత్రూంలో నిజంగానే తను ఈ మొత్తం ఎపిసోడ్ అంతా బయటపడి 30 లక్షల రూపాయలు ఇచ్చాడు, అది తీసుకుని ఇచ్చేసాడు, చేసుకొని మొత్తాన్ని బయటకు వచ్చిన తర్వాత మందలించేటువంటి క్రమంలో ఆ రోజు కొట్టినటువంటి క్రమంలో ఇది బయటికి తెలిస్తే పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇదేమైపోతుంది ఇదేమైపోతుందో బయటికి తెస్తే నేనేమైపోవాలో అన్నటువంటి ఒక దాంతో బాత్రూంలోకి వెళ్ళి ఉరేసుకున్నాడు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ అది పూర్తి స్థాయిలో రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఇంకా రాలేదు. తమిళనాడు నుంచి అప్డేట్ రావాలి, అది వాళ్ళు ఇవ్వాలి. దీని మీద చిలవల పలవలుగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఒక పాయింట్, ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే వినితా కోట కానీ చంద్రబాబు కానీ ఆ శవాన్ని అక్కడి నుంచి బాత్రూంలోంచి తీసుకెళ్ళి ఎక్కడో చివర పడేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఇమీడియట్గా ఆ డోర్ అలాగే ఉంచి, అక్కడ ఆ సీన్ ఏదైతే ఉందో ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఏదైతే ఉందో అలాగే ఉంచి ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి, ఇదిగో సో అండ్ సో పంచాయతీ ఇలా జరిగింది, సో అండ్ సో పంచాయతీ ఇగో ఇలా జరిగింది, ఇలా జరిగిన నేపథ్యంలో మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము ఇది అని అనేసరికి లోపలికి వెళ్ళి ఉరేసుకున్నాడు అంటే ఇమీడియట్గా పోలీసులు అక్కడికి వెళ్తారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం జరిగింది అనేది క్రైమ్ సీన్ మొత్తం అంతా రికార్డ్ చేసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, బయటకు పంపిస్తారు. ఓకే, అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదుగా. అందులోనూ అది కాళహస్తిలోనే కాబట్టి మన పోలీసులే ఉన్నారు, తమిళనాడు వాళ్ళు వచ్చేటువంటి అవసరం లేదుగా. సరే, వీళ్ళు భయపడ్డారు ఆ ఇంట్లో ఇలా జరిగింది అంటే ఎందుకు భయపడాలి? సో దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్.
ఇది కేవలం ఈ ఫోటోలు వీడియోలను ఇంకోటి ఇది కాకుండా ఇంకా వేరే ఏదో ఉంది. అది ఏంటనేది కోట వినిత కానీ భద్ర చంద్రబాబు కానీ వాళ్ళే ఇక్కడ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ చాలామంది చెప్పేది ఏంటంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళని కలుపుకుని వెళ్ళడంలో వీళ్ళు కాస్త ఇబ్బంది పడ్డారు. జనసేన వాళ్ళే వీళ్ళని ఎక్కువ నమ్మలేదు అక్కడ అన్నటువంటి ఒక అభిప్రాయం. అదెంతవరకు వాస్తవం? ఎందుకంటే కోట వినిత ఎంత క్షేత్రస్థాయిలో తిరిగారు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారు, అధికార ప్రతినిధిగా కూడా ఆవిడ డిబేట్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చాలా అయ్యాయి. చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా ఆవిడ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఒక సంస్థలో పనిచేసేటప్పుడు వన్ ఆఫ్ మై డిబేట్స్లో కూడా ఆవిడ అటువంటి వ్యాఖ్యలు అప్పుడే చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అలాంటి గ్రడ్జ్ పెట్టుకోవాలి అంటే రాజకీయ ప్రత్యర్థి ఎవరై ఉంటారు, అది ఒకటి. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు అన్న టైటిల్ జస్టిఫికేషన్కి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పొద్దున్నే తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయ్యా కేసు ఇంకా అది విచారణలో ఉంది, కోర్టు కంటెంప్ట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కాకపోతే ఒకటైతే చెప్తున్నా, నాకు పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రుల మీద నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ ఇన్సిడెంట్లో నేను ఎటువంటి పాత్ర నేను పోషించలేదు, బయట వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవాలు మాత్రమే అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఇతను చెప్పింది అబద్ధం అనుకుంటే తమిళనాడు పోలీసులు వచ్చి కేసులో అక్కడ ఆల్రెడీ విచారిస్తున్నారు కాబట్టి బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించాలిగా. మీరు అలా ఇచ్చారా, మీరు చేశారా? ఎందుకంటే ఎక్స్ట్రాషన్ అనేది అంత చిన్న అఫెన్స్ ఏం కాదు, చాలా పెద్ద అఫెన్స్ అది. ఇంత క్రిటికల్గా నిజంగానే వీడియోలు తీయించారు అంటే. ఇక ఫైనల్ ఎపిసోడ్, ఇదంతా పవన్ కళ్యాణ్కి తెలుసు, మేము చెప్పాము, ఎన్నికలకు ముందే చెప్పాం. నాకు ఇక్కడ ఒక డౌట్ కొడుతుంది, పవన్ కళ్యాణ్ని ఇక్కడ బద్నాం చేయడం కోసం చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారా? ఎందుకు అనంటే ఎన్నికలకి ముందే ఈ వీడియోలు ఇవి తీయించాడు అనేది నిజం అనుకుంటే, ప్రైవేట్ వీడియోలు తీయించాడు అనేది నిజం అనుకుంటే, చంద్రబాబు నాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి ఎందుకు ఇస్తాడు సీట్ అక్కడ? ఒక అమ్మాయిని ఏడిపించి, ఒక అమ్మాయి ఉసురు పోసుకొని తన్ని ఎంతలా అవమానించినందుకు గాను పార్టీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డిని, ఎంత స్నేహితుడి కొడుకైనా సరే సుధీర్ రెడ్డిని పక్కకు గంటేసి ఆ అమ్మాయిని అక్కడ పోటీకి నిలబెడతారు చంద్రబాబు నాయుడు, కూటమి పొత్తులో ఉన్నా సరే. లేదు, కూటమి లేదనుకున్నప్పటికీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డిని పూర్తిగా తప్పించి మేము అక్కడ పోటీ చేయట్లేదని చెప్పి ఉండేవాడు చంద్రబాబు నాయుడు. సరే, పవన్ కళ్యాణ్కి తెలిసింది అనుకుందాం, అందుకే టికెట్ ఇవ్వలేదా ఎన్నికల్లో, 24 ఎన్నికల్లో అందుకే టికెట్ ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? కూటమిలో ఆల్రెడీ పొత్తులో భాగంగానే అన్నీ మాట్లాడుకున్నారు, కాళహస్తిలో ఎవరెవరు బలంగా ఉన్నారు ఏంటి అనేది చూసుకున్న తర్వాతే కదా ఇచ్చింది. రాజకీయంగా రెండు పార్టీల పరంగా మీకు అక్కడ చిన్న చిన్న విభేదాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి కూటమి ధర్మాన్ని అయితే వదిలేరు కదా. సో పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. సరే, ఆ తర్వాత ఆయన పనితీరు ఏంటి, ఎలాగా, ఎవరిని తిట్టారు ఏంటి అనేది తర్వాత విషయం. ఇక్కడ ఇంత పెద్ద తప్పు నిజంగానే చేస్తే పవన్ కళ్యాణ్ పోరాడతాడు కానీ వినిత కోట వెనకాలండి ఆమెతో సమానంగా ఉండి ఎందుకు వదిలేస్తాడు అలాగ? అసలు అలాంటి వదిలే మనిషి కాదు కదా. ఎందుకంటే 33,000 మందికి పైసలకు మహిళలు మిస్ అయిపోయారు. మేము వచ్చిన తర్వాత ఇగో ఈ 1 వీక్లో ఎలాగ మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం, కాశ్మీర్ నుంచి ఒక ఉదంతాన్ని కూడా మనకు చూపించారు. అంత నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి సొంత పార్టీ నేత మీద, మహిళా నేత మీద ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎందుకు ఊరుకుంటాడు ఆయన? దానికి సమాధానం లేదు. ఇక తమిళనాడు యాంగిల్, తమిళనాడు గవర్నమెంట్ ఈ కేసును ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంట. ఎందుకంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, మన మధ్యన వెళ్ళి ఆ టెంపుల్ ఉత్సవాల్లో పాల్గొనడం, ఇదంతా చేసి సనాతన ధర్మం గురించి మాట్లాడడం, అలాగే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎన్నికల్లో పోటీ ప్రచారం చేస్తాడు అన్నటువంటివి ఇవి ఉన్నప్పుడు, సో ఖచ్చితంగా వాళ్ళ దాని ప్రకారం ఆ తమిళనాడు రాజకీయం ప్రకారం చూసుకుంటే అక్కడి నుంచి కూడా ప్రెషర్ అనేది ఉంది అనేది. సో ఈ మొత్తం అన్నింటిలో కూడా ఒక చిన్న ఒక బ్యాక్డ్రాప్ అనేది మిగిలిపోతుంది. ఎవరి సైడ్ నుంచి ఈ కేసు వాస్తవం, ఎవరి దగ్గర నుంచి తప్పు, ఇవి అన్నింటికి పోలీసులు తమిళనాడులో ఎఫ్ఐఆర్ రాశారు, దాంట్లో ఇది పెట్టేశారు, పవన్ కళ్యాణ్కి చెప్పేశారు, పవన్ కళ్యాణ్ ఆ వీడియోల గురించి మాట్లాడాడు, అదయ్యింది, మళ్ళీ ఇప్పుడు సర్క్యులేషన్ జడ్పీ చైర్మన్ తనే కాబట్టి, కాబోయే జడ్పీ చైర్మన్ తనే కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అంటే బిహైండ్ దేర్ ఇస్ సమ్వన్. అది బొజ్జల సుధీర్ రెడ్డా? లేదు, రాజకీయ ప్రత్యర్థులు అంటే కూటమిలో ఉన్నప్పుడు ఎవరు ప్రత్యర్థులు కాదు అక్కడ, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ, వాళ్ళందరూ ఒకటే. ఇక ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు బయట వాళ్ళే ఉంటారు. మరి ఏ రకంగా చూసినా అనేక యాంగిల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. చాలామంది పచ్చబొట్టు వేడిపించుకున్నాడు, లేదంటే పుట్టినరోజులు బాగా చేశారు, బట్టలు పెట్టారు, ఇది చేశారు, 9,000 జీతం ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు.
5,000 జీతం కోసం, పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం ఇంత కష్టపడి పనిచేశాడు, ఇవన్నీ చాలా చెప్తారు. ఎవరి స్టోరీలు వాళ్ళవి. బట్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి కదా దీంట్లో, మాట్లాడడానికి, ఆలోచించడానికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ నిజంగా బొజ్జల సుధీర్ రెడ్డే కనుక ఇదంతా చేయించినట్టు దానికి సాక్ష్యాలు, ఆధారాలు బయటపడి ఇదంతా ఉంది అంటే బొజ్జల సుధీర్ రెడ్డి జైలుకి వెళ్తాడు, బయటకు కూడా రాడు. లేదు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. బట్ ఎవరు ఇక్కడ, ఇదే ఇంకా సస్పెన్స్గా ఉంది. బట్ టార్గెట్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రతి స్టేట్మెంట్లో ఇలా జరిగిందంతా కూడా పవన్ కళ్యాణ్ చెప్పేసాం, అందుకే ఆయన మధ్యలో ఉండి కాంప్రమైజ్ చేయించేశారు, ఆయన ఏమో 5 కోట్లు ఇప్పించారు, ఇంకోటి చేశారు, ఇలా వరుసగా లేనిపోని ఒక ప్రచారాన్ని చేసుకుంటూ వస్తున్నారు. అంత వదిలేసేటువంటి రకం అయితే డెఫినెట్గా కాదు. పార్టీలో ఉన్నటువంటి నేతలకు అన్యాయం జరుగుతోంది అంటే వదిలేసేటువంటి నేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కాదనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ కేసులో టార్గెట్ పవన్ కళ్యాణ్గానే తెలుస్తోంది. ఆయన రాజకీయ పార్టీని మొత్తాన్ని కూడా ఒక బ్లేమ్ చేసేటువంటి విధంగా దీని మీద ప్రకటనలు ఉంటాయేమో అన్న అభిప్రాయాన్ని కూడా జన సైనికులు వ్యక్తపరుస్తున్నారు. సో ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటివి, కనిపిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వార్తలన్నీ కూడా 100కి 100% నమ్మాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయిలో అక్కడి నుంచి మనకి గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే వస్తుందో, ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్ షీట్ ఇవన్నీ వస్తాయో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి, అలాగే వాళ్ళు ఏం మాట్లాడతారు, కోట వినిత కానీ లేదంటే భర్త చంద్రబాబు కానీ ఇన్ హౌస్ ప్రొసీడింగ్స్లో ఏం మాట్లాడతారు, మాట్లాడి ఏం చెప్తారు వాస్తవాలు, దానికి దీనికి పొంతన కుదురుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. సో అంటిల్ దెన్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.